వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణ్ జాయ్ఫుల్ జర్నీస్. మేము ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యాం డిబోలెం ఎయిర్పోర్ట్లో. డిబోలెం ఎయిర్పోర్ట్ ఇన్ ద సెన్స్ సౌత్ గోవా, ఫ్రమ్ హైదరాబాద్ టు సౌత్ గోవా. ఇప్పుడు మేము లగేజ్ కలెక్ట్ చేసుకుని వాస్కో డ గామాకి వెళ్తున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే. నేను హైదరాబాద్లో 2 వీడియోస్ పెట్టాను ఎయిర్పోర్ట్వి, అవి కూడా చూడండి. ఇది లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళేవి ప్లేన్ దిగాక. ప్రజెంట్ మేము లగేజ్ బెల్ట్ దగ్గర వెళ్తున్నాం. లగేజ్ బెల్ట్ 1 అలర్ట్ చేసినట్టుగా ఉన్నారు, సో మేము 1 దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళందరూ మా ప్లేన్ మెంబర్స్, కో ప్యాసింజర్స్. సో మేము బెల్ట్ దగ్గర లగేజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన లగేజ్ అంతా ఆ ప్లేన్లో మీకు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఏ బెల్ట్కి వస్తుందో. ఆ బెల్ట్కి లగేజ్ వస్తుంది అన్నమాట, ఒక 5 to 10 minutes గ్యాప్లో. సో మేము బెల్ట్ దగ్గరికి వచ్చేసాం. చూసారా అక్కడ ఎలా పడుతుందో, అలా లగేజ్ మన లగేజ్ పడుతూ ఉంటుంది. కలెక్ట్ చేసుకుంటాం బెల్ట్ దగ్గర. ఇది కీ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ సౌత్ అండ్ నార్త్. ఇది ట్యాక్సీ ఫేర్స్ మాట, బేసిక్గా ఎంతెంత ఫేర్ అని జస్ట్ ప్లేసెస్ కోసం ఈ ఫోటో పెడుతున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లేసెస్ పరంగా ఇవి కొట్టుకోండి, దాన్ని బట్టి మ్యాప్ చెక్ చేసుకుంటే మీకు సరిపోద్ది. ప్రజెంట్ మేము ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాం. ఇది డిబోలెం ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్. జస్ట్ ఇప్పుడే మేము క్యాబ్ తీసుకున్నాం మీకు వాస్కో డ గామా వెళ్ళడానికి. సో ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ మీకు చూపెడుతున్నా, చూడండి ఎలా ఉందో డిబోలెం ఎయిర్పోర్ట్. ఓకే, మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, ఒక మీడియంగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కానీ చాలా ట్రాన్స్పోర్టేషన్ ఉంది డిబోలెం నుంచి. సో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ గట్టిగానే ఉంది. నేను చెక్ చేశాను కదా బుక్, చాలా ట్రాన్స్పోర్టేషన్ ఉంది. చాలామంది ఈ ఎయిర్పోర్ట్ కూడా ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది నార్త్లో, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అవుట్ సైడ్ ఇది డిబోలెం ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్. ఓకే, మరీ చిన్నదైతే కాదు. ఇంటర్నేషనల్ కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడి నుంచి, నేను చూసా. సో మంచి ఎయిర్పోర్టే ఇది. వాస్కో డ గామా సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. సిటీ టు ఎయిర్పోర్ట్ ఒక 4 km ఉంటుంది అంతే. మేము ఇప్పుడు మార్నింగ్ టిఫిన్కి వచ్చాము ఒక హోటల్కి. మీకు మన తెలుగు ఫుడ్ దొరుకుతుంది, అన్నపూర్ణ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇది. సో మన తెలుగు ఫుడ్ ఏదో ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. ఇది వాస్కో డ గామా సిటీలో ఉంటుంది, నియర్ టు బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్. మేము వెళ్తుంటే మాకు ఒక షాపింగ్ స్ట్రీట్లా కనిపించింది. సో మేము ఎంటర్ అయ్యాం. సో ఈ స్ట్రీట్లో మీకు చాలా షాపింగ్ ఉంది వాస్కో డ గామా సిటీలో. సో ఇప్పుడు మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం నడుచుకుంటూ టిఫిన్ తిన్నాక. కానీ సిటీ మాత్రం చాలా బాగుంది. మీకు ఒకవేళ డిబోలెం ఎయిర్పోర్ట్లో కానీ దిగితే వాస్కో డ గామా సిటీలో మీరు స్టే ఉండొచ్చు. వాస్కో డ గామాలో కూడా లోకల్ ప్లేసెస్ ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు గూగుల్లో. ఇది వాస్కో డ గామా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. ఇది బ్యాక్ గేటో ఫ్రంట్ గేటో నాకు తెలియదు, కానీ సమ్ ఎంట్రన్స్, ఇది బ్యాక్ ఎంట్రన్స్ అనుకుంటున్నాను నా గెస్ ప్రకారం. సో మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఒకసారి మీకు చూపెడతా లోపల ఎలా ఉంటుంది ఏంటని. ఇది అవుట్ సైడ్ పార్కింగ్. సో ప్రజెంట్ అయితే అంత రష్ ఏం లేదు, చాలా ఎంటీగా ఉంది స్టేషన్, మొత్తం ఎంటీయే. ఇది నాకు తెలిసి బ్యాక్ గేట్. సో ఎంటీగా ఉంది, అంత రష్ ఏం లేదు. ఇది ఎండ్ స్టేషన్ అన్నమాట సౌత్ గోవాలో. సో బయటకు వచ్చాక మీకు ఇది కనబడుతుంది కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇదో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఏది ఇమేజ్ పెట్టినా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లేసెస్ ప్లాన్ చేసుకోవచ్చు, మెయిన్ టాప్ ప్లేసెస్ ఇన్ సౌత్ అండ్ నార్త్ గోవాస్. సో మేము ఇది టెంప్టేషన్ అది ఉంది కదా ఇప్పుడు చూపెట్టే కదా, అది నైట్ మేము ఫుడ్ తిన్నామన్నమాట. 3 o'clock మేము ఫ్లైట్ ల్యాండ్ అయింది 12కి. సో అరౌండ్ 3 అలా అయింది మేము తినేటప్పటికి. సో ఆ టెంప్టేషన్కి ఆపోజిట్ అలా వెళ్తే మీకు బస్ స్టాండ్ ఉంటుంది వాస్కో డ గామా. ఇక్కడ నుంచి మీకు బస్సెస్ స్టార్ట్ అవుతాయి టు ఎనీవేర్ ఫ్రమ్ సౌత్ అండ్ నార్త్. సో మేము ఇప్పుడు బస్ తీసుకొని మడ్గామ్ వెళ్తున్నాం. మడ్గామ్ ఇన్ ద సెన్స్ మడ్ గోవా. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ సౌత్ గోవా. సౌత్ గోవాలో మడ్ గోవా అనేది మడ్గావ్ అంటారు. మడ్ గోవా అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మాట. సో అక్కడి నుంచే చాలా ఆపరేషన్స్ జరుగుతాయి, లైక్ ట్రాన్స్పోర్టేషన్. కానీ నార్త్ వచ్చేసి పంజిమ్ సిటీ, పనాజీ అంటారు. సో మేము ఇప్పుడు సౌత్ గోవాలో మడ్ గోవాకి వెళ్తున్నాం.
సో అది మేము వాస్కోలో స్టార్ట్ అయ్యమాట. మా బస్ ప్రజెంట్ వాస్కో సిటీ దాటుతుంది. ఇది డిబోలేమ్ ఎయిర్పోర్ట్. చూసారు అవుట్ సైడ్ మార్నింగ్ టైం మేము బస్సులో నుంచి రికార్డ్ చేసా. డిబోలేమ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగింది బస్సు, సిటీ అంతా క్రాస్ చేసుకుని వచ్చి. సో ఖచ్చితంగా ఈ హైవే తీసుకోవాలి మనం మడ్గాం వెళ్ళాలంటే. సో చూసాం మార్గో అన్న మడ్గాం అన్న డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అన్నమాట. బస్ ఫేర్ వచ్చేసి 40 రూపీస్. ట్రావెల్ టైం అరౌండ్ 1 అవర్, 1.5 అవర్ అలా పడుతుంది. కొంచెం వీడు కవర్ చేసుకుంటే వెళ్తాడు అన్నమాట. సో మేము మడ్గాం రీచ్ అయిపోయాము. మడ్గాం బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతుంది బస్సు ప్రజెంట్. ఎంటర్ అవుద్ది. కానీ ఇది పెద్ద బస్ స్టాండ్, ఇది చాలా పెద్ద బస్ స్టాండ్. మీకు ఇక్కడ నుంచి ఎంటైర్ గోవాకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, పోలాలంకి వెళ్ళాలన్నా డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మడ్గాం నుంచి. మడ్గాం రీచ్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే సౌత్ గోవాలో ప్లేసెస్ మీకు 1 by 1 చూపెడతా డీటెయిల్డ్గా. ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.